కార్యాలయాల ఆవరణను అలంకరించబడింది. ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు శ్రీ గౌరవనీయులు శ్రీ యలమంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. వారికి ఐఏఎస్ గారు ఐపీఎస్ మీరు స్వాగత సమాన్యులు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులు నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ మన ముఖ్య అతిథులు అందరూ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. రండి అంత స్థూపం కూడా రాబోయే గాడ్ హానర్ పొందుతారు. చూడండి అక్కడ ఫ్లాగ్ పోతుంది కానీ కార్యక్రమానికి విచ్చేస్తున్న तेलंगाना सम्मान कार्ड आपके लिए థ్యాంక్ యూ సార్. మన ముఖ్య అతిథులు తెలంగాణ మన ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జాతీయ పతాక ఆవిష్కరణ జరుపుతున్నారు. దయచేసి అందరూ కూడా నిలబడి జాతీయ దీపారాపణ
అలాగే మన సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె నరసింహ ఐపీఎస్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ముందు పోతే మీరు కెమెరా కమాండర్ కందే శస్త్ర कमांडर हाईला चलेगा दाहिने गुड कमांडर वाइस से చేసినటువంటి పారుదల ఆయకట్టు అభివృద్ధి ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవ తుంగతుర్తి శాసన సభ్యులు ప్రియ మిత్రుడు మందుల శామ్యూల్ గారు, గౌరవ అగ్రికల్చర్ కమిషన్ సభ్యులు చెవిటి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్రమంతటా తెలంగాణ అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూరు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని, నాటి ఉద్యమ తీరును, అమరుల త్యాగాలను ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పరచాలని 1969లో మొదలైన ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలు కొనసాగి జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ ఈ నివాళులర్పించడం మన అందరి బాధ్యత. 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు ఉన్నాయి. అవి పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఆడపిల్లలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడపిల్లలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా
600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాము. ఇందులో 120 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. రైతుకి పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది. 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా అధికారులందరూ కూడా ఎల్లప్పుడూ నిజాయితీగా పారదర్శకంగా ప్రజాసేవే లక్ష్యంగా మనం ముందుకు పోదాం. ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు విషయాలకి అధికారులు ఆస్కారం ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నేను నా శాఖలో ఇరిగేషన్ శాఖ కానీ సివిల్ సప్లైస్ శాఖలలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ ఎడమకాలు కానీ మూసీ విషయంలో కానీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ మరి ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ధాన్యం సేకరణలో వరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై సన్న రకాలకి 500 రూపాయలు బోనస్తో మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేడ్స్ ఇచ్చేవారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి, సంపూర్ణ ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ సివిల్ సప్లై శాఖ ద్వారా 6 కిలోల సన్నబియ్యం మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించారు. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీ ఉత్తమంగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మీరు గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉంటారని, మీకు మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. Thank you, sir. నెక్స్ట్ 54 కోట్ల చెక్కుని మన జిల్లా సమాఖ్య ద్వారా ఇప్పించడం జరుగుతుంది. స్నేహిత రావాలని స్నేహిత ఈశ్వర్
సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ గురించి శ్యామల చైతన్య ఇక్కడ రెడీ ఉంది. ఎన్ అక్షయ మైనారిటీ వెల్ఫేర్ చూడండి